రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. భక్తుల జీవితంలోని ప్రార్థన జయములు అనే పుస్తకము బ్రదర్ డేవిడ్ పాల్ గారు ఈ పుస్తకం రాశారు. చాలా మంచి రచయిత అయిన చాలా విషయాల మీద రాశారు. ఈరోజు కొంచెం మనం ప్రార్థన, కొంతమంది భక్తుల జీవిత చరిత్రలో జరిగిన యథార్థమైన సంఘటన, వారికి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఈరోజు చూద్దాం. జస్ట్ మన ఆత్మీయ కోణంలో మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. అంటే ప్రేయర్ ఇలాంటి విషయాలు కూడా సెట్ చేస్తుందని మనకి తెలుస్తుంది. జాన్సన్ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మొదటి పాఠం. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ప్రపంచ యుద్ధాలు అంటే ఒకవైపు కొన్ని దేశాలు, ఇంకోవైపు కొన్ని దేశాలు. 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం టైము, ఒక 50-60 సంవత్సరాలు క్రితం మాట. రైట్. అమెరికా వైమానిక దళం వారు పెసిఫిక్ మహాసముద్రం యొక్క దక్షిణ భాగంలో గల ఒక ద్వీపంలో ఉన్నారు. అప్పటికే జపాను వారు కొన్ని ద్వీపాలను ఆక్రమించుకున్నారు. జపాను వారు ఆక్రమించుకున్న ద్వీపములపై బాంబులు వేసేందుకు ఈ వైమానిక దళం వారు పంపబడ్డారు. వారికి దైవభక్తి గల జాన్సన్ అన్నతడు నాయకునిగా నున్నాడు. వారు తమ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. కానీ వారు శత్రువుల నుంచి తప్పించుకున్నటకు వారి విమానం అనేక మైళ్ళ దూరం వెళ్ళవలసి వచ్చింది. అనుకోకుండా ఎక్కువ మైళ్ళ దూరం వెళ్ళుట వలన వారి విమానంలోని ఇంధనం అయిపోయింది. పైలట్ విమానమును క్షేమంగా ఒక దీవిలో దించాడు. వారికి కొన్ని మైళ్ళ దూరంలో రెండు ప్రక్కల జపాన్ సైనికులు ఉన్నారు. పైలట్ సార్, మీరు కష్టపడే సమయంలో ప్రార్థన చేయాలని యుద్ధం రాకముందు నుంచి మాకు చెప్తుండేవారు. ఇప్పుడు భయంకరమైన ఆపద మనకు వచ్చింది. మన విమానంలో ఇంధనం లేదు. మన స్థావరమునకు వెళ్ళాలంటే కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి. మన చుట్టూ జపాను సైనికులు ఉన్నారు. ఇప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారంటూ జాన్సన్ గారిని అడిగారు. జాన్సన్ గారు ఏమి మాట్లాడకుండా ఒక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేశారు. ఆ పగలంతా ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థనలోనే ఉన్నారు. చీకటి పడింది. సైనికులందరూ విమానం క్రిందకు చేరి నిద్రలోకి జారుకున్నారు. జాన్సన్ గారికి నిద్ర రాలేదు. 2 గంటల సమయంలో వారికి ఏదో ఒక శబ్దం వినిపించింది. సైనికులందరూ అప్రమత్తమయ్యారు. ఆ శబ్దము సముద్రం ఓడ నుంచి వస్తున్నదని వారు గ్రహించి తమ తుపాకులను సరిచేసుకొని బీచ్ వైపు వెళ్ళారు. అక్కడ పెద్ద తెప్ప ఒకటి ఉంది. దాని మీద 50 పీపాలు ఉన్నాయి. ఆ పీపాలపై విమాన ఇంధనం అని రాసి ఉన్నది. వారు సంతోషంతో జాన్సన్ గారిని కౌగిలించుకొని ఆ పీపాలను ఒడ్డుకు లాగి తమ విమానంలో ఆ ఇంధనము నింపుకొని గంటల వ్యవధిలోనే తమ స్థావరముకు క్షేమముగా చేరారు. అయితే ఆ పీపాలు అక్కడికి ఎలా వచ్చాయి? కొన్ని రోజుల క్రితం ఒక అమెరికన్ ఓడ అనేక పీపాలతో ప్రయాణం చేయుచుండగా శత్రువులు సబ్మెరైన్ వారిపై దాడి చేసింది. ఓడ కెప్టెన్ బాగా మండే స్వభావం గల వైమానిక ఇంధనం తన ఓడలో ఉంటే ప్రేలుడు సంభవించునని ఒక తెప్ప మీద 50 పీపాలను పెట్టి సముద్రంలో వదిలివేశాడు. ఆ తెప్ప సుమారు 600 మైళ్ళు ప్రయాణం చేసి జాన్సన్ గారి బృందం ఉన్న చోటికి కేవలం 50 అడుగు దూరంలో వచ్చి నిలిచింది. ప్రభు ఎంత ఆశ్చర్యుడు! భక్తుడు ప్రార్థించినప్పుడు ఎంత అద్భుతంగా జవాబిచ్చారు. ఇది అన్యూహనమైన ప్రార్థనా విజయం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటూ దేవుడు సెలవిస్తున్నారు. మీరును ప్రార్థనకు సమయం కేటాయిస్తారా? జయములు మీ జోలలో ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే జాన్సన్ గారు అని చెప్పి ఒక
పైలట్ గారు ఉన్నారు. ఆయన మంచి ప్రార్థనా పరుడు. అప్పుడు జపాన్ వాళ్ళకి అమెరికా వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. అమెరికా వైపు జర్మనీ, తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఒక సైడ్ ఉంటారు. ఇటు జపాన్ వైపు కొరియా, చైనా, పాకిస్తాను వీళ్ళు ఇట్లా ఉంటారనమాట. అయితే యుద్ధము జరిగే టైంలో వీళ్ళు ఫ్లైట్ వేసుకొని చాలా దూరం వచ్చేసారు. తర్వాత ఒక దీవి దగ్గర ఆగిపోయారు. చుట్టూ సముద్రము. ఫ్లైట్లో పెట్రోల్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. సరే మళ్ళీ ఎట్లైనా పోదాం అనుకున్నారు. అటుపక్కన ఇటుపక్కన జపాన్ ఆర్మీ వచ్చేసింది వీళ్ళని చంపటానికి. ఈ జాన్సన్ గారు అందరికి అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు ప్రార్థన చేయాలి అని చెప్పి. అక్కడున్న వ్యక్తులందరూ ఇప్పుడు అంతా సైనికులు వచ్చేసారు. మరి ప్రేయర్ చేయమని చెప్పారు కదా, మీరు చేయండి అంటే, అంత కష్టంలో అంత టెన్షన్లో కూడా జాన్సన్ గారు ఏం చేశారు అంటే ప్రార్థన వైపు వెళ్ళిండు. ప్రార్థన చేయటంలో ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు మోకరించి చేతుల పైకెత్తి ప్రార్థన చేయాలి. చాలా పవర్ రిలీజ్ అవుతుంది. జాన్సన్ గారు ఆ ప్రార్థన చేశాడు. మోకరించి చాలాసేపు కన్నీరు గార్చారు, ప్రార్థన చేశారు. హోపే లేదు, వాళ్ళు వచ్చి చంపేస్తారు, వాళ్ళ సైన్యం ఎక్కువ ఉంది, వీళ్ళ సైన్యం చాలా తక్కువ ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోదామంటే ఆ ఫ్లైట్లో ఆయిల్ కూడా లేదు, చాలా కష్టం. అందరు నిద్రపోయారు. డోర్ క్లోజ్ చేసేస్తా. అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక అందరు పడుకున్నారు. ఈయనకు మాత్రం నిద్ర రాలేదు. అందరు ఆ ఫ్లైట్ కిందనే పడుకున్నారు. ఒక పెద్ద శబ్దం వచ్చింది. చాలా దూరంలో ఒక ఓడ ఉంది. ఆ ఓడ మీద ఫ్లైట్కి సంబంధించిన ఫ్యూయల్, ఇంధనం అందులో ఉంది అని రాయబడి ఉంది. చూసిర్రు. వీళ్ళు మెల్లగా వెళ్ళి ఆ డబ్బాలు తెచ్చుకొని ఫ్లైట్లో పోసుకొని ఆయిల్, పెట్రోల్ చక్కగా ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసారు. ఇంకా శత్రువులు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి. శత్రువులు రాకముందు వీళ్ళు వెళ్ళిపోయినారు. హల్లెలూయా. అది గొప్ప అద్భుతం అన్నమాట. అయితే అంత ఆ ఫ్లైట్కి కావాల్సిన అంత పెట్రోలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. అక్కడ యుద్ధం జరగకముందు, వీళ్ళు అక్కడ రాకముందు ఒక వ్యక్తి ఫ్లైట్కి సంబంధించిన ఆయిల్ షిప్లో తీసుకొని పోతూ ఉన్నప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఆయన ఏం చేసిండంటే ఆ బోటుని వదిలేసిండు అనమాట. ఇది ఎటైనా పోనీ అని చెప్పి. అది కరెక్ట్గా ట్రావెల్ అయ్యి ఈ జాన్సన్ గారు వాళ్ళ బృందం ఎక్కడైతే ఉందో అక్కడే దగ్గరలో 50 అడుగుల దూరంలో వచ్చి ఆగిందనమాట. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రేయర్ చేయకముందే దేవుడు కొన్నిటికి మన దగ్గర పంపించి పెడతాడు. ప్రేయర్ చేసినప్పుడు అది యాక్టివేట్ అయిపోతుంది. అంటే దేవునికి తెలుస్తుంది అన్నమాట, పలానా ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నా బిడ్డలు ప్రార్థన చేస్తారు, నేను జవాబు ఇవ్వాలని. హల్లెలూయా. మామూలు విషయం కాదు. ఒక జాన్సన్ అనే ఒక ప్రార్థన పరుడు అంతమందిని రక్షించిండు. ప్రేయర్లో ఉన్న స్పెషాలిటీ అన్నమాట. హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. మనకు తెలియకుండానే మన చేతులు కిందికి వస్తాయి, మళ్ళీ మనం పైకి లేపాలి. సిస్టర్స్ ఖచ్చితంగా తల మీద ముసుగేసుకొని ప్రేయర్ చేయాలి. చాలామంది అది తెలియదు. సిస్టర్స్ అయితే తల మీద ముసుగేసుకొని, లేకపోతే స్కార్ఫ్, ఇప్పుడు మీ అందరికి తెచ్చిస్తాను ఒక వారం 10 రోజుల్లో, అది వేసుకొని ప్రేయర్ చేసేటప్పుడు తల మీద ఎప్పుడైనా ప్రార్థన అంటే మోకరించాలా, చేతులు పైకెత్తి ప్రేయర్ చేయాలి. ఈయన ప్రార్థన చేసిండు, కన్నీరు గార్చిండు, చాలా టెన్షన్ పడ్డాడు. కానీ దేవుడు చాలా ఈజీగా రిలాక్స్ విడుదల ఇచ్చిండు అనమాట. హల్లెలూయా. ఇది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఏదైతే నేర్చుకున్నామో ప్రార్థన అనే విద్య, అది మామూలు విద్య కాదు. అది దేశాలను కదిలించే విద్య, అనేకుల్ని బాగు చేసే విద్య అన్నమాట, అనేకుల్ని కాపాడే విద్య. హల్లెలూయా. ఇలాంటి విషయాలు మనకు వాక్యం ద్వారా తెలిసినప్పుడు, లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు మనలో విశ్వాసం బాగా బలపడుతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. అందుకే మీ అందరూ కూడా విశ్వాసంలో డెవలప్మెంట్ అవ్వాలని
నేను ఈ విషయాలు మీతోని పంచుకుంటున్నాను. కాబట్టి జాన్సన్ గారు ఎలా అయితే ప్రార్థన చేశారో మనం కూడా మన గుంపు వారి కోసం, మనోళ్ళ కోసం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. మనం చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్ మనం చూద్దాం. నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, ప్రార్థన పిల్లలను ఇంటికి చేర్చింది. చూద్దాం ఇది ఎట్లా ఉందో. 10 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు 10 మంది తమ గ్రామమునకు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళారు. చెట్ల కొమ్మలు పట్టుకొని ఆడుతూ పాడుతూ తమ సమయంను గడిపేశారు. ఆటలో మునిగిపోయిన పిల్లలు ఇంకా లోపలికి అడవి మధ్యకు వెళ్ళిపోయారు. అంతలో సాయంకాలం అయింది. వారందరిలో పెద్ద అమ్మాయి, అరే సమయం ఎంత గడిచిపోయింది, చీకటి పడే సమయం ఆసన్నమైంది, త్వరగా ఇంటికి వెళ్దాం పదండి అంటూ అందరిని బయలుదేరదీసింది. దురదృష్టం ఏమిటంటే ఆ పిల్లలందరూ తాము వచ్చిన దారిని మర్చిపోయారు. ఎంత వెతికినను తమ ఊరికి పోవు త్రోవ కానరావట్లేదు. ఒకవైపు చీకటి పడుతుంది. అప్పుడు పిల్లలందరూ గొల్లున ఏడ్చారు. దారి తెలియకపోతే ఈ రాత్రి మా పరిస్థితి ఏమిటి అనే ఆలోచన వారిని భయభ్రాంతులుగా గురిచేసింది. వారందరిలోని ఆ పెద్ద పిల్ల తక్కిన పిల్లలందరినీ ఓదార్స్తూ, మనం అందరం ఇక్కడ మోకరించి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థన చేస్తే ప్రభువు మనకి జవాబిస్తాడని మన సండే స్కూల్ మేడం చెప్పింది కదా, అందరం ప్రార్థన చేద్దాం అంటూ తానే ముందు ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ ప్రార్థన ముగించిన తర్వాత వారు లేచి చూసేవారికి వారి కన్నుల ఎదుట రంగురంగుల పిచ్చుకలు ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే పిల్లలందరూ ముచ్చటపడి పట్టుకోవాలని వెంటపడ్డారు. ఆ పిచ్చుక చేతికి అందినట్లే అంది వెంటనే లేచి ఎగిరిపోయాయి. మరొక కొమ్మ మీద వ్రాలుతుంది. మరలా వారు దానిని పట్టుకునే ప్రయత్నంలో అది ఎగిరి ఇంకొక చెట్టు మీద వ్రాలుతుంది. పిచ్చుక ధ్యాసలో పడిపోయిన పిల్లలు ఇంటి సంగతి మర్చిపోయారు. ఆ పిచ్చుక ఎగిరి మరో చెట్టు మీద వ్రాలటం, పిల్లలు దాని వెంట పరిగెత్తడం, ఇలా పలుమార్లు జరిగిపోయింది. అది ఏ దిశలో వెళ్తుందో వారు ఆ దిశలోనే దానిని వెంబడిస్తున్నారు. ఈసారి ఎలాగైనా దాన్ని పట్టుకొని తీరాలి అనుకొని తలొక దిక్కు తిరిగి దాన్ని చుట్టుముట్టారు. అయితే ఈసారి అది వారెవ్వరికీ దొరకకుండా రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. ఆ పిచ్చుక మళ్ళీ కనబడలేదు. ఆశ్చర్యం ఏమంటే తమ తలలు ఎత్తి వెనుదిరిగి చూసేసరికి తమ ఇంటి సమీపంలోని తాము వచ్చినట్లు గ్రహించారు. తమ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇంటి దారి మర్చిపోయిన పిల్లలు, దేవుడు ఒక పిచ్చుకను పంపి వాళ్ళను తమ ఇండ్లకు చేర్చాడు. ఆయన ఎంత ఆశ్చర్యకరుడు! పిల్లలు ప్రార్థించిన, పెద్దలు ప్రార్థించిన వినగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చదువుతుంటే మీకు అర్థమైపోయినట్టుంది, అయినా కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటూ అడవిలో వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. చీకటి పడ్డది. తర్వాత అయ్యో అడవిలో వచ్చేసినాము, దారి తెలుస్తలే అని అర్థమైంది. అందులో ఒక అమ్మాయి ఉంది, అందరికంటే కొంచెం పెద్ద. ఇక చీకటి పడిపోయింది, వెళ్ళిపోదాం అనేసరికి మొత్తం చీకటి పడిపోయింది, దారి మర్చిపోయినాం. పిల్లలందరూ ఏడవటం మొదలుపెట్టారు. చాలాసేపు ఏడిచారు. మరి ఈ అమ్మాయికి ప్రార్థన చేద్దాము, సండే స్కూల్ టీచరు ప్రాబ్లమ్స్లో ఉంటే మనకు ప్రేయర్ చేయమని చెప్పారు కదా, మనం ప్రేయర్ చేద్దాంలే అని చెప్పి అందరికి చెప్తే ఫస్ట్ ఈమెనే ప్రేయర్ చేసింది. ఈమెను చూసి పిల్లలందరూ మోకరించి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసి కళ్ళు ఓపెన్ చేయగానే ఒక కలర్ఫుల్ ఒక పిచ్చుక కనిపించింది. ఆ పిచ్చుక అందరిని ఆకర్షించింది. ఆ పిచ్చుకను పట్టుకోవాలని చెప్పి చూస్తే ఒకరికి దొరికినట్టు దొరికి మళ్ళీ ఎగిరింది. మళ్ళీ అటు ఇటు ఎగురుతూ ఉంటే ఆ పిచ్చుక ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళిపోయారు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత పిచ్చుక మాయమైపోయింది. దగ్గర నుంచి చూస్తే వాళ్ళ ఇల్లులు కనిపించాయి. చాలా సంతోషంతో వాళ్ళ ఇంటికి వచ్చేసారు. హల్లెలూయా. ఇది చిన్న సంఘటనే కానీ చాలా గొప్ప మార్పు సందేశం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
అంటే దారి తప్పిన దిశలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దారి ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒకసారి నేను కూడా ఇట్లనే వైజాగ్ విజయనగరం పార్వతీపురం అవతల సేవకు వెళ్తూ ఉంటే ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో నేను తప్పిపోయాను అనమాట. చుట్టూ ఎవ్వరు లేరు. నేను చచ్చిపోయిన శవం హైదరాబాద్కి రాదు. చాలా భయంకరమైన అడవుల్లో దాటిపోయినా నేను వెళ్ళేటప్పుడు ఒక చిన్న కర్రని తీసుకొని పోయాను. ఆ కర్రతో అటు ఇటు ఆడుకుంటాను. ఆ కర్ర మర్చిపోయి ఎక్కడికో పోయింది. చూస్తే అన్ని రోడ్స్ ఒకటే లెక్క ఉన్నాయి. ఎక్కడ పోయినా వస్తలేదు. పోతే ఏమో అక్కడ నది కనిపించింది. చాలా భయంకరం. మధ్యాహ్నం ఇట్లనే 12, 1, 2 గంటలకి ఎటు పోవాలో అర్థం కాలే. అప్పుడు నేను చేసింది ఏంటంటే అక్కడ అదే ప్లేస్లో ఉండి మోకరించి ప్రార్థన చేశాను. ప్రభా, నేను చేసిన పాపంలో నన్ను క్షమించు. మరి దారి తప్పి వచ్చాను. ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలుస్తలేదు. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. నువ్వే సహాయం చేయని ప్రేయర్ చేసిన తర్వాత అటు ఇటు తిరుగుతుంటే నేను ఏ కర్రనైతే పడేసినా ఆ కర్ర కనిపించింది. అప్పటి వరకు కనిపించలే. మళ్ళీ అరే ఈ కర్ర ఇక్కడికే వచ్చినాం కదా అని చెప్పి మళ్ళీ ఆ కర్రను పట్టుకొని మళ్ళీ అటు ఇటు వెనుకకు వెళ్తే దారి కనిపించి అందులోకి వెళ్ళి బయటకు వచ్చేసిన నేను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితంలో ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రేయర్ ఏం చేస్తుందంటే తప్పిపోయిన మనల్ని సరైన దారిలో తీసుకొస్తుంది. అక్కడ సమస్య ఏదైనా ఉండని దేవుడు ఏదో ఒక చమత్కారం చేస్తాడు. ఇప్పుడు వీళ్ళ జీవితంలో మనం చూస్తే దేవదూత వచ్చి భయపడకండి నేను దారి చూపిస్తా అని చెప్పలే. వాళ్ళకి ఏ మైండ్ సెట్ ఉందో ఆ మైండ్ సెట్ ప్రకారం దేవుడు ఒక పిచ్చుకను పంపించి వారికి ఒక దారి చూపించాడు. హల్లెలూయా. అట్లా మనకు కూడా దేవుడు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఇది అయితే బాగుండు. అట్లా మనం చేసిన ప్రేయర్కి అయితే ఆన్సర్ వస్తుంది. కానీ ఎక్కడి నుంచి ఆన్సర్ వస్తుందో తెలియదు. హల్లెలూయా. కాబట్టి లైఫ్లో ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా ఏ విషయం గురించి అయినా వస్తే ఏదైనా ప్రాబ్లం చెప్తే లేదు మనం ప్రార్థన చేద్దాము అని చెప్పి ఈ కథలు చెప్పచ్చు. తర్వాత మీ లైఫ్లో జరిగిన సాక్ష్యాలు చెప్పచ్చు. వాళ్ళు అన్యుల్లో ఉంటారు కానీ వాళ్ళని మనం కించపరచకుండా మనం సాక్ష్యం చెప్పి వాళ్ళకి ధైర్యపరిచి మనం ప్రార్థన చేసి వాళ్ళతో కూడా ప్రార్థన చేపియాలి, పలికిపియాలి. కథం మన ట్రీట్మెంట్ అయిపోయినట్టే. వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తారు, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు, దేవుడు వాళ్ళకి మార్గం చూపిస్తాడు. హల్లెలూయా. చాలా సింపుల్ అన్నమాట. కాబట్టి ప్రేయర్ని మనం డెవలప్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకో కథ చూద్దాం. ఆవు పాలు. కారేపల్లి ప్రాంతంలో ప్రభువును మమ్మును వాడుకుంటున్న సంఘములలో కందుల లక్ష్మి అన్న ఒక బీద విధవరాలు ఉన్నది. ఆమె చదువురాని వారు. ఒక అక్షరం ముక్క ఆమెకు తెలియదు. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించగల యోధురాలు. తనను ప్రభు పరిశుద్ధాత్మతో నింపి ప్రార్థన పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవునితో సహవాసం ఆమెకు నిత్య కృత్యమైంది. ప్రతి విషయమునకు ప్రభువుపై ఆనుకోను అలవాటు కలిగినది. ఒకరోజు తీవ్రమైన అనారోగ్యమునకు ఆమె గురైనది. బలహీనముతోనే ప్రభు సన్నిధిలో స్వస్థత నిమిత్తమై గోజాడినది. హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రభు నడిపింపు ఇవ్వలేదు. ప్రభువా నన్ను స్వస్థపరచము అంటూ ప్రార్థిస్తుండగా ఒక స్వరం మిల్క్ అను మాట స్పష్టంగా వినిపించింది. ప్రభువా, మిల్క్ అంటే ఏమిటి? నాకు అర్థం కావడం లేదు అని మరలా అడిగింది. అప్పుడు ప్రభు కౌ అన్నారట. తండ్రి, నాకు కౌ కూడా అర్థం కావడం లేదు అని చెప్పింది. వెంటనే తన ఆత్మలో ఒక దర్శనం చూసింది. ఆవు యొక్క పాలిండ్లు కనిపించినాయి. అప్పుడు తనకు ఆవు పాలు త్రాగమని ప్రభు చెప్పుచున్నాడని అర్థం చేసుకున్నది. వెంటనే ఆమె ఆవు పాలు కొనుక్కొని 3 పూటలు త్రాగింది. తనలోని అనారోగ్యము, తీవ్రమైన బలహీనత మటుమాయం పోయింది. స్వస్థత పొంది బలముతో నింపబడింది. ప్రియులారా, మీరును ప్రభుతో సహవాసం చేయండి.
ఆయన తన సమస్త మార్గముల విషయము మీకు నడిపింపునిస్తాడు. ఆయన మన పరమ వైద్యుడై ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. ఈ స్టోరీ గురించి మీకు అర్థమైంది, కానీ మళ్ళీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ బుక్ రచయిత డేవిడ్ పాల్ గారు ఒక ఊరిలో సేవ చేస్తూ ఉంటే వాళ్ళ విశ్వాసురాల్లో సాక్ష్యం ఇక్కడ చెప్తున్నాడు. ఆమె పేరు కందుల లక్ష్మి. ఆమెకు భర్త లేడు, చదువు రాదు, చాలా పేద ఆమె. మంచి ప్రార్థనా పరురాలు, బాగా ప్రార్థన చేయంగా దేవుని ఒక పరిశుద్ధాత్మ మీదకి వచ్చింది. ఆమె పరిశుద్ధాత్మ పొందుకుంది. ఆమె పరిచర్య అంతా కూడా ఏంటంటే ప్రార్థన చేయటం. పరిచర్యలు చాలా రకాలు ఉంటాయి. పాటలు పాడటం కూడా పరిచర్య. మనకు తెలిసిన వాక్యం ఇతరులతో పంచుకోవటం కూడా పరిచర్య. ఈమె పరిచర్య ఏంటంటే ప్రేయర్ చేయటం, జస్ట్ ఓన్లీ ప్రేయర్. అయితే ఏమైపోయిందంటే ఈమె హెల్త్ డౌన్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్దాము అంటే వెళ్ళడానికి మూమెంట్ రాలేదు. సరే మనం ప్రార్థన చేద్దాము అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రభువా నాకు స్వస్థపరచు అంటే ఆమెకు ఒక వాయిస్ వినిపించింది, మిల్క్ అంటే పాలు. ఆమె చదువుకోలేదు కాబట్టి మిల్క్ అంటే తెలియదు, పాలు అంటే తెలిసేది. మిల్క్ ఏంది ప్రభువా అని చెప్పి మళ్ళీ ప్రేయర్ చేస్తే మళ్ళీ ఇంకొక వాయిస్ వస్తుంది, ఇంకో స్వరం, కవ్వు అంటే ఆవు. ఆవు వేరు, బర్రె వేరు. బర్రె పాలు కంటే శ్రేష్టమైన పాలు ఆవు పాలు అనమాట, చాలా బలం వస్తుంటుంది. అయితే ఆ పాలు కూడా మనం ఒకటే ఆవు నుంచి తాగాలి, 3-4 ఆవులు కలపొద్దు. అంటే దాంట్లో ఉన్న డిసీజ్ దీంట్లో కూడా వస్తుంది. అయితే ఈమె ప్రేయర్ చేస్తున్న ప్రభా కవ్వు అంటే ఏంది అంటే అప్పుడు దేవుడు ఆమెకి దర్శనంలో ఆవు పాలు పొదిగే ఏవైతే ఉంటాయో అవి చూపించాడు. ఓహో దేవుడు పాలు తాగమంటున్నా అని చెప్పి ఆమెనే వెళ్ళి, ఎంత బ్లైండ్గా వెళ్ళిందంటే ఆమె, చూద్దాం ఏదో ఒకటి అవుతుందని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పాలు తాగుతూ వచ్చింది. ఆమెకున్న రోగం తగ్గిపోయింది. హల్లెలూయా. అంటే దేవుడు కొన్ని ఏం చేస్తాడు అంటే ప్రేయర్ చేస్తే వెంటనే ఆయన వచ్చి ముడతాడు. కొన్ని ఏం చేస్తాడంటే మన బాడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాడు అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒక ప్రేయర్ ద్వారా కొన్ని లక్షలు వేలు పోగొట్టుకున్నట్టు ఆమె హాస్పిటల్కి వెళ్తే జస్ట్ ప్రేయర్ ద్వారా ఆమె ఏం చేసిందంటే ఆమెకున్న రోగాన్ని తగ్గించుకొని ఆమె తనకు తాను కాపాడుకుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ప్రేయర్ అట్లా చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం బాగా లావుగా ఉన్నాము, ప్రభువా నేను ఏం చేయాలి బక్కగా కావాలంటే మనం ప్రేయర్ చేస్తూ ఉంటే బక్కగా అవుతాం. లేకపోతే దేవుడు ఎవరైనా డాక్టర్నో లేకపోతే ఏదో ఒక వైద్యమో ఏదో ఒకటి అందిస్తాడు, దాంతో మనం బక్కగా అయిపోతాం. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ తగ్గించుకోవాలని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక వైద్యం ఇస్తాడు. హల్లెలూయా. నేను మొన్న న్యాచురోపతి క్లాస్లో జాయిన్ అయినాను, 1000 రూపాయలు. అందులో మా సార్ చెప్తున్నాడు, షుగర్ ఉన్న వాళ్ళకు ఒక 4 విషయాలు చెప్పిండు. ఆ పౌడర్లు మీరు తెచ్చుకొని ఒక 1-2 నెలలు వాడితే మీకు షుగర్ కంట్రోల్ అయిపోతే అసలు షుగరే ఉండదు అంటున్నాడు. తర్వాత నేను చెప్పింది వినాలా, మీకు లైఫ్లో షుగర్ రాదు అంటున్నాడు. చాలామంది ఆయన చెప్పింది విన్నరు, షుగర్ లెక్కలు బయటకు వచ్చారు. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ప్రతిదీ మనం దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. ప్రతిదీ మనం దేవుని మీద ఆనుకోవటం నేర్చుకోవాలి. ఏదైనా కానీ మన పర్సనల్ లైఫ్ ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు జూన్ నెల ఉంది, స్కూల్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దేవుణ్ణి అడగాలి. ప్రభా రూమ్ రెంట్ ఉంది, కరెంటు బిల్ ఉంది, క్రెడిట్ కార్డ్ కట్టేది ఉంది, నేను కట్టలేకపోతున్నాను, కాలు నొప్పి వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది, నాకేం ప్రతి దానికి ప్రభువారు ఏం చేస్తారంటే ఏదో ఒక మూమెంట్ తీసుకొస్తాడు. మనం ప్రేయర్ చేయకపోతే కాదు. హల్లెలూయా. అట్లా ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని మనం కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రార్థన చేసే టెక్నిక్ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ నేర్పియాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేయండి. ఇంట్లో ఉన్న పిల్లలతో ప్రేయర్లో కూర్చోబెట్టండి, వాళ్ళకి ప్రేయర్ గురించి చెప్పండి. మీ లైఫ్లో దేవుడు ఏదన్నా మంచి మేలు చేస్తే వారితో పంచుకోండి. అసలు నాకు ఫ్యామిలీ లేదు కదా బ్రదర్ అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పరిచయం చేసుకొని, ఎవరైనా అన్యులు ఉంటే వారితో మాట్లాడి
వాళ్ళతో కూడా మనం ప్రేయర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతిరోజు ప్రేయర్ అనేది మన జీవితంలో జరగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనలో చాలా గొప్ప మార్పు వస్తుంది. ఆ ప్రేయర్ కూడా మనని కాపాడుకుంటుంది. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే మళ్ళీ రేపు ఇంకా కొన్ని విషయాలు మనం విందాము. దాదాపు ఎన్ని స్టోరీలు ఉన్నాయి? దాదాపుగా 62 స్టోరీలు ఉన్నాయి. ఇట్లా ఒక 2-3 పుస్తకాలు తీసుకొచ్చాను. మీరు కూడా ఎప్పుడన్నా ఈ పుస్తకాలు చదవాలనుకుంటే భక్తుల జీవితంలోని ప్రార్థన జయములు, ఇది మామూలుగా నేను చదివితే నా విశ్వాసం డెవలప్మెంట్ అవుతుంది, నాకు ప్రార్థన గురించి తెలుసు. కానీ మీ అందరూ కూడా ప్రేయర్ చేయాలి, ప్రేయర్ ఎంత గొప్ప పని చేస్తుందని ఇంట్రెస్ట్ రావాలని చెప్పి నేను ఈ విషయాలు పంచుకుంటున్నాను. కాబట్టి మనకు దేవుడు ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన ద్వారా ఈ బుక్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బైబిల్లో కూడా ఉన్నాయి ప్రేయర్ గురించి. అది అప్పటి జనరేషన్కి సరిపోయింది, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఆ ట్రాన్సాక్షన్కి తెలుసుకోవటానికి ఈ ఫార్మాట్ ఓపెన్ చేశాను. దీని ద్వారా కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే ప్రేయర్ ఈ విధంగా కూడా పనిచేస్తుందా, ప్రేయర్ చేసి ఇట్లా అద్భుతం జరుగుతుందా అనేది తెలుసుకోవటానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సాయంత్రం పూట ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ ప్రేయర్ సెషన్లో రావటానికి ప్రయత్నం చేయండి. పొద్దునేమో ప్రకటన గ్రంథం నడుస్తుంది, మధ్యాహ్నం సాయంత్రం కూడా ఇది నడుస్తుంది, బైబిల్ సబ్జెక్టు నడుస్తూ ఉంటుంది. దాంట్లో మధ్యాహ్నం సాయంత్రం కూడా, సాయంత్రం టైంలో ఈ ప్రేయర్ గురించి ఒక 2-3 స్టోరీసు చెప్పటం జరుగుతుంది. అంటే ఇక్కడ వాక్యం నేర్చుకుంటాము, ప్రేయర్ గురించి కూడా మనకి ట్రైనప్ వస్తుంది. తర్వాత మనం ప్రేయర్ కూడా మనము చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ విన్న కథలు ఏవైతే ఉన్నాయో మీరు మర్చిపోవద్దు. అంటే మీరు కూడా కొంతమందికి చెప్పుకోండి, ఇట్లా జరిగిందంట అట్లా జరిగిందంట, అది మీకు మైండ్లో కూర్చుంటుంది, మీ విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. రేపు మరి లింక్ ప్రేయరు, రేపు అమావాస్య ఉంది కాబట్టి మీరు చేస్తే ప్రేయరే చేయండి, లేదు అంటే పాటలే పాడండి, లేదు అంటే ప్రార్థన చేస్తూ పాటలు పాడండి. కొద్దిసేపు ప్రార్థన, మళ్ళీ పాటలు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ పాటలు, ఏదైనా చేయొచ్చు. అన్నీ ఒకటేసారి అన్నీ చేస్తే బోర్ అవుతుంది అని చెప్పి నేను ఫార్మాట్ చేంజ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు జరిగిన మరి ఈ భక్తుల జీవితంలో ప్రార్థన జయములు అనే సెషన్ మీకు ఏం అర్థమైంది, మీరు ఏం నేర్చుకున్నారు? మొత్తం స్టోరీ ఏం చెప్పకండి, మీకేం అర్థమైంది, మీరు ఎప్పుడైనా ఇట్లాంటిది విన్నారా? అట్లా ఏమైనా ఉంటే మీరు చెప్పండి. థ్యాంక్ యూ.